బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో ఏమిటంటే గుత్తి వంకాయ కూర. కావలసిన పదార్థాలు: వంకాయలు 5, జీడిపప్పు కొన్ని, ఎండు కొబ్బరి కొంచెం, ధనియాలు 1 స్పూను, జీలకర్ర 1/2 స్పూను, మెంతులు 1/2 స్పూను, ఆవాలు 1/2 స్పూను, బుడపప్పులు, చిన్న ముక్క అల్లం, 1 ఉల్లిగడ్డ, 1 టమాటా, 2 పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఎల్లిపాయలు కొన్ని, నూనె 4 స్పూన్లు, కారం, పసుపు, సాల్ట్. ఇప్పుడు తయారు చేసుకునే విధానం చూద్దాం. ముందుగా ఒక కడాయి పెట్టి ఇప్పుడు దీంట్లో ముందు బుడపప్పులు వేసుకోవాలి. బుడపప్పులు వేసుకొని ముందు వేయించుకోవాలి. ఇప్పుడు పల్లీలు కొంచెం వేయిన తర్వాత దీంట్లో జీడిపప్పు వేసుకోవాలి. ఇప్పుడు జీడిపప్పు కూడా కొంచెం వేయిన తర్వాత కొబ్బరి వేసుకోవాలి. కొబ్బరి, ధనియాలు కూడా వేసుకోవాలి. వేసుకొని బాగా కలపాలి. ఇప్పుడు దీంట్లోనే జీలకర్ర, మెంతులు, ఆవాలు 3 వేసుకోవాలి. వేసుకొని బాగా వేయించుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్న తర్వాత అల్లం ముక్కలు, ఎల్లిపాయలు, ఎల్లిపాయలని వేసుకొని బాగా కలిపిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ చల్లారిన తర్వాత మిక్సీ గిన్నె తీసుకొని మిక్సీలో వేసుకోవాలి. ఇప్పుడు ఈ దాంట్లో మిక్సీ పట్టుకునే దాంట్లో సగం స్పూన్ పసుపు, 2 స్పూన్ల కారం, 1 స్పూన్ సాల్ట్ వేసి మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని ఈ గిన్నెలో నీళ్ళు తీసుకొని దీంట్లో రావు ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు వంకాయల్ని ఇట్లా 4 ముక్కల లెక్క కోసుకోవాలి. ఇప్పుడు కోసి పెట్టుకునే వంకాయ ముక్కలలో ఇందాక మిక్సీ పెట్టుకునే పొడిని మధ్యలో వేసుకోవాలి. ఇందాక ప్యాన్ వేడి పెట్టుకొని దీంట్లో కొంచెం నూనె వేసుకోవాలి. ఇప్పుడు నూనె వేడైన తర్వాత ఒక్కొక్క వంకాయని నూనెలో వేసుకోవాలి. ఇప్పుడు వంకాయలు నూనెలో వేగిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇదే నూనెలో ఉల్లిగడ్డ, 2 పచ్చిమిరపకాయలు వేసి వేయించుకోవాలి. ఇప్పుడు ఉల్లిగడ్డ, పచ్చిమిరపకాయ కలర్ మారుతున్నప్పుడు కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు వేసుకున్న తర్వాత టమాటో కూడా వేసుకోవాలి. ఇప్పుడు టమాటో కూడా బాగా మగ్గిన తర్వాత వంకాయలు వేసుకోవాలి దీంట్లో. ఇప్పుడు మిగిలిన మిక్సీ పట్టి మిగిలిపోయిన పొడి కూడా దీంట్లోనే వేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి.
ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసిన తర్వాత కొన్ని నీళ్ళు పోసుకోవాలి. కొన్ని నీళ్ళు పోసుకొని బాగా కలిపిన తర్వాత ఇప్పుడు మూత పెట్టి ఒక 10 నిమిషాలు ఉడకనివ్వాలి. ఇప్పుడు 10 నిమిషాల తర్వాత మూత తీసి చూసుకుందాం. ఇప్పుడు వంకాయ ఉడికిందో లేదో చూసుకుందాం. వంకాయ బాగా ఉడికింది. ఇప్పుడు కూర రెడీ అయింది. ఇప్పుడు కూరనంతా ఒక దాంట్లో తీసుకుందాం స్టవ్ ఆఫ్. ఇప్పుడు గుత్తి వంకాయ కూర రెడీ అయింది. ఈ చపాతీలోకైనా బాగుంటుంది. మా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.